ట్యాపింగ్ జరిగింది వాస్తవమని బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు. ఇదే సమయంలో కేసు సీబీఐకి ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సిట్ అధికారులకు తగిన ఆధారాలు ఇచ్చానంటున్న కేంద్ర మంత్రికి సాంకేతిక సహకారం ఎక్కడి నుంచి వచ్చింది? సిట్ అయినా సిబిఐ అయినా ఎంక్వైరీ చేసేది అధికారులే కదా. మరి బీఆర్ఎస్ బీజేపీలో విలీనంపై చర్చ జరుగుతున్న వేళ రేవంత్ సర్కార్ సిబిఐకి ఎలా ఓకే చేస్తుందనుకున్నారు? ఫోన్ ట్యాపింగ్ కు లింకులు ఎందుకు పెడుతున్నారు? 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు ఫోన్ ట్యాపింగ్ చర్చ సాగాల్సిందేనా? ఇందుకీ సెంట్రల్ మినిస్టర్ సిట్ పై నమ్మకం లేదని ఎందుకన్నారో ఇప్పుడు చూద్దాం. ఓ ప్రభుత్వాన్ని కిందకు దించేంతగా సాగిన కేసు. తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశం వివిధ వర్గాల వారి వ్యక్తిగత జీవితంలో చొరబడిన భయంకరమైన నేరఘటన ఇది. దీనిపై ఏడాదిన్నరగా అరెస్టుల పర్వం, కోర్టుల్లో వాయిదాలు సాగుతున్నాయి. నిగ్గు తేల్చేందుకు సిట్ కుస్తీ పడుతోంది. కేంద్ర ప్రభుత్వం మమ అన్నట్లుగానే వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే సాక్షుల విచారణ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ ముందుకు విచారణకు హాజరయ్యారు. సిట్ విచారణ అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని అన్నారు. ఓవైపు అధికారులను ప్రశంసిస్తూనే రేవంత్ సర్కార్ వారికి స్వేచ్ఛగా విచారణ జరిపేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో వివిధ అంశాలపై వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు కమిషన్ను నియమించిందని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. బీఆర్ఎస్ హయాంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన ఫోన్ కాల్స్ ట్యాప్ గురయ్యాయన్న ఆరోపణల్లో బండి సంజయ్ కూడా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు కీలక కమలం నేతల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును బయటపెట్టిన వ్యక్తి అని నేటికి కేంద్ర మంత్రి చెబుతున్నారు. ఈ కేసుల ప్రధాన నిందితుడైన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. నాటి రాజకీయ పార్టీ నేతలపై కూడా నిఘా పెట్టేందుకు డీఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్స్ టీం ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఎస్ఐబి అంటే దేనికోసం పనిచేయాలి? నువ్వు బాగా తెలివిమంతుడు కదా, నీకు బాగా తెలివి ఉంది కదా. ఎస్ఐబి అంటే ఏంది? ఎస్ఐబి దేనికోసం పనిచేయాలి? మావోయిస్టుల కోసం పనిచేయాలి, మావోయిస్టుల కదలికల విషయంలో పనిచేయాలి. కానీ ఎంతమంది పోలీసు వాళ్ళు ఎస్ఐబిలో ఉండి నీ ప్రభుత్వం రాకముందు ఎంతమంది బలిదానం అయిపోయారు ఇవాళ నక్సల చేతిలో. నువ్వు వచ్చినాక ఏం చేసినావు? నీ సుట్టమైన ప్రభాకరం వాటికి ఎస్ఐబిఐ ఆఫీసర్ చేసినావు, పదవీ విరమణ పొందినాక కూడా ఆఫీసర్ చేసినావు. ఎందుకోసం చేసినావు నువ్వు? నీకు బాగా తెలుసు కదా ఇంటెలిజెన్స్ మీద. నీ ప్రభుత్వంలో చేసిన ఇంటెలిజెన్స్ ఏం పని చేసింది చెప్పరాదు? ఏం చేసింది? రాజకీయ నాయకుల ఫోన్లు విన్నారు, భార్యాభర్తల ఫోన్లు విన్నారు, కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారు, సిబ్బంది ఫోన్ విన్నారు, ఇంటర్ వర్కర్స్ల ఫోన్ విన్నారు, అందరు ఫోన్లు విన్నారు. వ్యాపారస్తుల ఫోన్లని బ్లాక్ మెయిల్ చేసి పైసలు చంపారు. సినిమా యాక్టర్స్ ఫోన్ని బ్లాక్ మెయిల్ చేసిర్రు, అందరు తెలిసిందే అది. బండి సంజయ్ పదే పదే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేయమని అడుగుతున్నారు. వాస్తవానికి తెలంగాణలో సీబీఐకి నో ఎంట్రీ. ఇది కేసీఆర్ హయాంలోనే ఆ నిర్ణయం జరిగిపోయింది. అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రకంపనలు సృష్టించిన సమయంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం అది. అనంతరం వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కూడా దాన్నే ఫాలో అవుతుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సీబీఐ రాజకీయ అస్త్రంగా మారిందని ఆరోపణలే అందుకు కారణం. మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. సీబీఐని సెంట్రల్ గవర్నమెంట్ పావులా వాడుకుంటుందన్న ఆరోపణలతో 8 రాష్ట్రాల ప్రభుత్వాలు సీబీఐకి అనుమతి లేకుండా నిర్ణయం తీసుకుంటున్నారు. అందులో దక్షిణాదికి చెందిన తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన మిజోరాం, బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, మేఘాలయ రాష్ట్రాలు ఉన్నాయి. సీబీఐ దేశవ్యాప్తంగా దర్యాప్తు చేసే కేంద్ర సంస్థ అయినప్పటికీ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఏదేని రాష్ట్రంలో ఇక దర్యాప్తు చేయాలంటే అక్కడి ప్రభుత్వం ఆమోదం ఉండాలి.
రేవంత్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ పై పెట్టిన శ్రద్ధ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో పెద్దగా ఫోకస్ పెట్టలేదు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడిన నాటకంగానే నేటికి చూస్తున్నారని భావించడమే అందుకు కారణం. సోషల్ మీడియాకే రేవంత్ రెడ్డి సైతం పరిమితమయ్యారు. ఇక ఆ కేసులో హైకోర్టులో బాధలతోనే నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు ఉన్నాయని బండి సంజయ్ అంటున్నారే గానీ నాటి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఆధారాలపై కూడా ఊసు కూడా ఎత్తకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలల పాటు అమెరికాలోనే ఉండిపోయారు. చివరకు సుప్రీంకోర్టు షరతులతో ప్రభాకర్కు అనుకూలంగా ఆదేశాలు ఇవ్వడంతో భారత్కు తిరిగి వచ్చారు. సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతోంది. ఆయన్ను ఇండియాకు తీసుకొచ్చేందుకు ఇంటర్పోల్తో సమన్వయం కొరకు కేంద్రాన్ని రేవంత్ సర్కార్ పదుల సంఖ్యలో విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేర ఆరోపణలున్న వ్యక్తులను భారత్కు తీసుకురావాలంటే కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని చాలా మంది నేరస్తులు విదేశాలకు పారిపోయిన ఘటనలు కూడా లేకపోలేదు. ఫోన్ ట్యాపింగ్ అంశం రాజకీయంతో ముడిపడిన కేసు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. సీబీఐకి అనుమతి ఇస్తే బీజేపీకి రాజకీయ లాభం కలుగుతుందనేది ఓ వాదన. అందుకని ఒక్క దెబ్బకు 2 పిట్టల్లా అన్నట్టుగా రేవంత్ సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తోంది. సిట్తో వాస్తవాలు తేల్చాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే నేరారోపణలు జరిగింది బీఆర్ఎస్ హయాంలో. అంటే కేసును ఎవరైతే ఛేదిస్తారో ఆ పార్టీకి రాజకీయంగా ప్లస్ అవుతుంది. అందుకని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఎవరి వ్యూహాలతో వారు ముందుకు పోతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న రుజువులకు సాంకేతిక సహకారం ఎక్కడి నుండి వచ్చింది? సిట్కు తగిన ఆధారాలు ఇచ్చాను అని చెప్తున్నారు. కానీ ఆయనకు ఆ ఆధారాలు ఎలా వచ్చాయి? కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేదా ఇంటెలిజెన్స్ బ్యూరోలు సహకరించారా? ఫోరెన్సిక్ డేటా, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లాగ్స్, సర్వర్ ట్రేసింగ్ ఆధారంగా సిట్కు సమాధానమిచ్చారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. రేవంత్ సర్కార్ సీబీఐకి ఓకే చేస్తుందా? గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నందున సీబీఐకి అనుమతి ఇవ్వడం రాజకీయంగా బీజేపీకి లాభం కలగవచ్చు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తుబుద్దని, వాస్తవాలకు దాచేందుకు ప్రధాన పార్టీలు గేమ్ ఆడుతున్నాయని విశ్లేషకుల అంచనా. మొత్తానికి 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు ఫోన్ ట్యాపింగ్ చర్చ సాగాల్సిందేనా అన్న అనుమానాలు కూడా ప్రజల్లో లేకపోలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై రేవంత్ సర్కార్ నిశ్శబ్దంగా ఉండడం, ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు బయటపెట్టడం ఇవి వ్యూహాత్మకంగా కనిపిస్తున్నాయి. వాస్తవాలు తేలాలంటే విచారణ స్వేచ్ఛగా జరగాలి. కానీ విచారణను కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సిబిఐకి అనుమతి ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. కానీ అది జరిగితే బీజేపీకి రాజకీయ లాభమే. ఫోన్ ట్యాపింగ్ కేసు నిజంగా నేరమా లేక రాజకీయ నాటకమా? న్యాయస్థానంలో వాదనలు స్పీడ్ పెంచిన సిట్ ఎంక్వైరీ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డ అసలు నిందితుల బండారం మాత్రం బయటపడక తప్పదనే చెప్పాలి.